హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం జిరోదా అకౌంట్ ఉపయోగిస్తున్న వారు కవర్ ఆర్డర్ అంటే ఏమిటి, కవర్ ఆర్డర్ ఏ విధంగా ప్లేస్ చేయాలనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కవర్ ఆర్డర్లో బై చేద్దాం అనుకుంటున్నాను. బై చేసిన తర్వాత ఇక్కడ చూడండి, పైన రెగ్యులర్ కవర్ బ్రాకెట్ ఆర్డర్ ఏం ఆర్డర్ చూపిస్తుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనం కవర్ ఆర్డర్ని క్లిక్ చేస్తాం. ఫ్రెండ్స్, కవర్ ఆర్డర్ అంటే ఏంటంటే కవర్ ఆర్డర్లో మనం ఓన్లీ ఒక టార్గెట్ ఫిక్స్ చేయకుండా ఓన్లీ స్టాప్ లాస్ మాత్రమే ఫిక్స్ చేస్తాం. స్టాప్ లాస్ అనేది ఎంత ఉండాలి అని చెప్పి స్టాప్ లాస్ని మనం ఫిక్స్ చేస్తాము. టార్గెట్ అనేది అన్లిమిటెడ్ టార్గెట్, ఇంకా టార్గెట్ అనేది మనకి చూపించాలన్నమాట. స్టాప్ లాస్ ఫిక్స్ చేసిన తర్వాత టార్గెట్ అనేది మనం టార్గెట్ దగ్గర పోగానే ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రాఫిట్లో ఉంటాం. ఒకవేళ స్టాప్ లాస్ ఫిక్స్ చేసిన తర్వాత స్టాప్ లాస్లోకి వచ్చి స్టాప్ లాస్ అనేది ట్రిగ్గర్ అయిపోతుంది, మనకు లాస్ అనేది చూపిస్తుంది. ఇందులో వచ్చేసి మార్కెట్ చూపిస్తుంది, లిమిట్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఎస్ఎల్ఎం అనేది దీంట్లో ఉండదు మనకి. తర్వాత మార్కెట్ అంటే ఏంటంటే కవర్ ఆర్డర్ క్లిక్ చేసిన తర్వాత మార్కెట్ అంటే ఇప్పుడు మార్కెట్ ఇక్కడ 1207 రూపీస్, 6 రూపీస్, 7 రూపీస్ నడుస్తుంది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మార్కెట్ ఏ ప్రైస్లో అవుతుందో ఆ ప్రైస్లో నేను ఇక్కడ బై చేయడానికి మనకి ఇక్కడ టార్గెట్ అనేది చూపిస్తుంది అనమాట. ట్రిగ్గర్ ప్రైస్ అనమాట. టార్గెట్ అనేది నేను ఇప్పుడు ఎక్కడ ఉందో అక్కడే చూపిస్తుంది నాకు. ఏది మార్కెట్ ఆర్డర్లో. మార్కెట్ ఆర్డర్లో నేను ఇక్కడ ఫిక్స్ అని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నా ఒక 1 స్టాక్ అనమాట. ఇక్కడ స్టాక్ అనేది నేను 1 స్టాక్ తీసుకుంటున్నా. తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి మార్కెట్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచే మనకి మార్కెట్ ఆర్డర్ ప్రకారం మనం ఇక్కడ బై చేస్తాం. ఫ్రెండ్స్, బై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది రిజెక్ట్. స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ బిహైండ్ ది అలౌడ్. స్టాప్ లాస్ ట్రిగ్గర్ ప్రైస్ అంటే నేను ఇక్కడ స్టాప్ లాస్ అని ఇవ్వలేదు. నేను అందుకోసమే చూడండి ఇక్కడ స్టాప్ లాస్ ఇస్తున్నా. స్టాప్ లాస్ ఎంత ఇస్తుంటే 1200 స్టాప్ లాస్ అనేది నేను ఇస్తున్నా. 1200 స్టాప్ లాస్ ఇచ్చేసి నేను ఇక్కడ ఇది ట్రిగ్గర్ ప్రైస్ అంటే ఏంటి మనకి స్టాప్ లాస్ ఇచ్చి మార్కెట్లోనే నేను బై చేస్తున్నా. ఫ్రెండ్స్, బై కంప్లీట్ అయింది. బై కంప్లీట్ అయింది ఎక్కడ ఉంటుంది మనకి, ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఆర్డర్లోకి వెళ్తే ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏంటి మనకి చూపిస్తుంది. ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ పెండింగ్ అంటే ఏంటి మనకి 1200 రూపీస్కి వస్తే మనది ఆర్డర్ అనేది క్యాన్సిల్ అయ్యా మనకు స్టాప్ లాస్ హిట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి పొజిషన్లోకి వెళ్తే మనకి ఇక్కడ ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే సపోజ్ మనం ఏం చేసాము 1206 రూపీస్లో బై చేసాం. ఫ్రెండ్స్, ఒకవేళ 1210 రూపీస్కి వెళ్ళిపోతే మనం ఇక్కడికి ఆర్డర్లోకి వచ్చేసి ఇక్కడ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పైన కర్సర్ తీసుకొచ్చేస్తే ఇక్కడ మోడిఫై ఉంటుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు, మనం ఈ స్టాప్ లాస్ని 1210కి మనం షిఫ్ట్ చేయొచ్చు అనమాట. షిఫ్ట్ చేస్తే టార్గెట్ ఎంత పైకి పోతామంటే మన స్టాప్ లాస్ అనేది పైకి మార్చుకుంటా ఇలాగ నేను 1200 వచ్చాను. ఇప్పుడు 1210లో నడుస్తుంది. 1210లో వచ్చేస్తే మార్కెట్ ఇంకొద్ది పెరుగుతుంది. ఇంకా కొంచెం పెరిగిన తర్వాత మనం ఏం చేయొచ్చు 1220 రూపీస్ మా స్టాప్ లాస్ని మార్చుకుంటూ వెళ్ళిపోవచ్చు అంట. ప్రాఫిట్ పెరుగుతున్న కొద్దీ స్టాప్ లాస్ని మార్చుకుంటే ఇక్కడ మాడిఫై కొట్టేస్తే ఆటోమేటిక్గా మాడిఫై అనేది అయిపోతుంది. నేను ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఎగ్జిట్ కొట్టేస్తే ఇక్కడ మనకి ఆర్డర్ ఎగ్జిట్ ఆర్డర్ చూపిస్తుంది. ఎగ్జిట్ ఆర్డర్ కొట్టేస్తే మనకి క్లియర్గా ఎగ్జిట్ అనేది అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి ఎంత లాస్ వచ్చిందో 15 పైసా మనకి లాస్ వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులోనే మనకి బయింగ్లోనే బై సెల్ సేమ్. ఫ్రెండ్స్, బై అయినా సరే సెల్ అయినా సేమ్ తీసుకోవచ్చు. లిమిట్ ప్రైస్లో నేను చేస్తున్నాను. లిమిట్ అంటే ఏంటంటే ఇప్పుడు హెచ్డిఎఫ్సి ప్రైస్ అనేది ఎక్కడ నడుస్తుంది మనకి 1205 రూపీస్లో నడుస్తుంది. 1206 రూపీస్లో నేను దీన్ని బై చేద్దాము అనుకుంటున్నా. 1206 రూపీస్లో బై చేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ మనకు లిమిట్ తీసుకుంటే 1206 రూపీస్లో నేను బై చేద్దాం అనుకుంటున్నా. నా స్టాప్ లాస్ వచ్చేసి 1200 రూపీస్ అంటే 6 రూపీస్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ నేను బై చేస్తా. బై అనేది కంప్లీట్ అయిపోయింది. నీకు ఎక్కడ బై చేసిన 1206 రూపీస్లో బై చేసా. 1206 రూపీస్లో బై చేసి స్టాప్ లాస్ అనేది 1200 ఇచ్చిన. ఇప్పుడు మనకు ప్రాఫిట్ వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి, మనం ఆర్డర్లోకి వెళ్ళి మళ్ళీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గరకు వచ్చి మళ్ళీ ఇక్కడ మోడిఫై ఆర్డర్ క్లిక్ చేసుకొని ఇప్పుడు మనం మళ్ళీ స్టాప్ లాస్ని ఇక్కడ పైకి ప్రాఫిట్ పోతున్న కొద్దీ మార్చుకుంటూ వెళ్ళి మళ్ళీ మోడిఫై కూడా ఆటోమేటిక్గా ఆర్డర్ అనేది మోడిఫై అవుతుంది. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, చూడండి కవర్ ఆర్డర్ మాత్రం మనం స్టాప్ లాస్ ఫిక్స్ చేస్తాం. కాకపోతే ఏంటంటే టార్గెట్ పైకి వెళ్తున్న కొద్దీ మన స్టాప్ లాస్ని కూడా మార్చుకుంటూ ప్రాఫిట్ ఎంత ప్రాఫిట్ అంటే అంత ప్రాఫిట్ వస్తున్న కొద్దీ తీసుకుంటూ వెళ్ళడానికి మన కవర్ ఆర్డర్ అనేది ఉపయోగిస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ ఇవ్వండి. మా ఛానల్లో కొత్త కంటెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అనేది మీరు లైక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను ఆర్డర్ అనేది క్యాన్సిల్ చేస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా కవర్ ఆర్డర్ అనేది మనం ఉపయోగించాలి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.